హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది వ్లాగ్. పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఉగాది రోజు అయితే నేనైతే మార్నింగే లేచేసి ఇలా భక్షాలు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఫస్ట్ అయితే పప్పు అయితే కడుక్కొని తర్వాత ఉడకపెట్టుకుంటున్నాను. తర్వాత నేనైతే పప్పులో కొద్దిగా పసుపు అయితే వేసాను. పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత నేనైతే పిండి ఫస్ట్ కలిపి పెట్టుకుంటున్నాను. సో కొంచెం సేపు నానితే మంచిగా వస్తాయి పోలేలు అనేటివి. కొంతమంది ఊర్లలో పోలేలు అంటారు, కొంతమంది ఊళ్ళల్లో భక్షాలు అని కూడా అంటారు. సో మా ఊర్లో అయితే పోలేలు అంటారు. సో తెలంగాణ సైడ్ అయితే భక్షాలు అని అంటారు. చాలా ఫేమస్ భక్షాలు. మా ఊర్లో అయితే పోలేలు అంటేనే తెలుస్తుంది, భక్షాలు అంటే తెలీదు. సో పోలేలు అని అంటాము మేము. సో చాలా పెద్దగా చేస్తారు ఇక్కడ పోలేలు అనేటివి. సో దానికోసం అయితే పిండి అయితే తడిపి పెట్టుకున్నాను ఒక సైడ్కి. సో తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. సో ఉగాది రోజు మంచిగా పూజ చేసుకొని దేవుళ్ళని మంచిగా ఫ్రెష్అప్గా కడుక్కొని తర్వాత నేనైతే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. సో మంచిగా దీపారాధన అయితే చేశాను. సో ఇక్కడ మా సైడ్ అయితే ఉగాది రోజు ఇలా చక్కెర దండలు వేస్తారు. హార అయితే ఏమి వేయము మేము. ఇక్కడ చక్కెర దండలే వేసేస్తాము ఉగాది రోజు. సో మంచిగా పూజ అయితే చేసుకున్న తర్వాత దేవునికి మంచిగా మొక్కుకొని ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని మొక్కుకొని తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే భక్షాల కోసం అంటే పోలేల కోసం ఇక్కడ నేనైతే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను కదా. సో ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయింది. సో అందులో నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకొని కొద్దిగా ఇలాచీలు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాను. సో ఇక్కడ అంతలోపు మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. సో వీళ్ళు ఇలా వర్రిస్తూ ఆడుకుంటున్నారు. సో తర్వాత నేనైతే ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. నేను ఈరోజు పులిహోర అండ్ కట్టుచారు, పోలేలు, పాపడ్ ఇవి చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దానికోసమే నేనైతే రైస్ అయితే ఉడకపెట్టుకున్నాను. సో ఇంకొక సైడ్ అయితే సొరకాయ ముక్కలు అండ్ అవి మునక్కాడ ముక్కలు అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడైతే నేనైతే సాంబార్ అది కట్టుచారు అయితే చేస్తున్నాను. దానికోసం నేను అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అవన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డ, టమాటో అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మునక్కాడలు వేసేసుకుంటున్నాను. సో ఆ జీలకర్ర, వెల్లిపాయ ఇవన్నీ దంచేసుకొని ఆ తర్వాత అందులో పోపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్లో ఇలా చింతపండు రసం కూడా వేసేసుకున్న తర్వాత నేను అది కొద్దిగా మరిగిన తర్వాత నేను ఈ కట్టుచారు కూడా మనం పప్పు ఉడకబెట్టుకున్నాక కట్టు వెళ్తుంది కదా, ఆ కట్టుచారు కూడా అందులో వేసేసి బాగా మరిగించుకుంటే మన కట్టుచారు అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను పులిహోర కోసం అయితే మామిడికాయలు అయితే తీసుకున్నాను. సో అది తురుముకొని ఇలా అన్నంలో మిక్స్ చేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నంలో. సాల్ట్ అండ్ మామిడికాయ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను పులిహోర కోసం పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు అండ్ నానబెట్టిన శనగపప్పు వేసేసుకొని బాగా అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిర్చి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, పసుపు వేసేసుకొని ఇదంతా ఈ పోపు అంతా ఈ అన్నంలో మిక్స్ చేసుకుంటే మనకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్లో నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేనైతే పోలేలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇది మా సైడ్ దొరుకుతుంది పోలేల పత్రం అని. సో దానిపైననే చేస్తాను పోలేలు నేను ప్రతిసారి. సో మనం తీసుకున్న పిండి తడిపి పెట్టుకున్నాం కదా, పిండి కొద్దిగా తీసుకొని ఈ పూర్ణం అంతా ఉంటుంది కదా, పప్పు పూర్ణం, అందులో అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా పోలేలు చేసుకొని ఆ పత్రం తీసుకొని ఈ పేనం పైన వేసి ఇలా అంటే ఈజీగా వస్తుంది. సో ఇలా పోలేలు అయితే రెడీ చేసుకున్నాను. అండ్ ఈ పోలేలు కాల్చుకునేటప్పుడు దానితోనే నేను నెయ్యి పైన అయితే నెయ్యి వేసుకొని కాల్చుకుంటాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత ఇది తిరిగేసిన తర్వాత కూడా దానిపైన నెయ్యి అప్లై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది ఈ పోలేలు. సో ఇలా నేనైతే పోలేలు అయితే రెడీ చేసుకున్నాను. సో ఇక వంట అంతా అయిపోయింది. ఇక ఆ తర్వాత నేనైతే పచ్చడి అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో నేను డైరెక్ట్ పచ్చడి కుండలో అయితే చేయను. ఫస్ట్ ఒక గిన్నెలో చేసుకున్న తర్వాత ఇదంతా తీసుకెళ్ళి నేను కుండలో పోసేస్తాను. సో దానికోసం నేనైతే ఇక్కడ వాటర్, బెల్లం అండ్ చింతపండు రసము అండ్ మా సైడ్ ఇది దొరుకుతుంది సపరేట్గా.
సో ఇందులోనే క్యారెట్, పుట్నాలు, గసగసాలు, బీట్రూట్ కొద్దిగా, దోసకాయ కొద్దిగా ఇవన్నీ వేసేస్తారు. పులుపు, వగరు, మామిడికాయ తురిమి ఇవన్నీ అవన్నీ దొరుకుతాయి. సో అదే మేము తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తాము. అన్నీ మిక్స్ చేస్తారు ఇందులో. సో నేను అలానే అంతా ఒక గిన్నెలో ఇదంతా ఒక గిన్నెలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇది ఒక కుండలో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత నేనైతే పూజ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో యాక్చువల్ పూజ. సో ఈ కుండ పెట్టేసుకొని ఫస్ట్ ఒక ఇస్తరాకు అయితే పెట్టేసుకొని అందులో నేను బియ్యం అయితే పోసుకుంటాను. సో బియ్యం అయితే పోసుకున్న తర్వాత ఈ కుండ తీసుకొచ్చి ఆ బియ్యం పైన పెట్టేస్తాను. సో ఇలా నేనైతే మాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వేపాకు అండ్ వేప పువ్వుతో ఇలా మాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ మాల ఆ కుండకైతే కట్టేసుకుంటాను. సో ఇలా మేము ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఈ కుండకైతే కట్టేసుకున్న తర్వాత మేము ఉగాదికి అయితే సపరేట్గా ఫ్లవర్స్తో అలా అయితే పెట్టాము. ఇలా చక్కెర దండలే వేస్తాము. సో అలా దేవునికి అయినా కానీ ఇక్కడ కుండకైనా కానీ మేము ఇలా చక్కెర దండలే వేసేస్తాము. ఈరోజు మేము ఫ్లవర్స్ అయితే పెట్టాము. సో ఇలా కుండకైతే ఇలా చక్కెర దండలు పెట్టేసుకున్న తర్వాత మంచిగా ఇలా దీపం అయితే పెడతాము. మంచిగా దీపారాధన అయితే చేసేసుకున్న తర్వాత ఇలా మనం చేసుకున్న నైవేద్యాలు పులిహోర, కట్టుచారు, పోలేలు, పాలు, అన్నం, పాపడ్ ఇవన్నీ ఇలా నైవేద్యంగా పెట్టేసి మంచిగా దీపారాధన అయితే చేసుకుంటాను. సో అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇయర్ అందరికీ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో మేము మా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా చేసిన తర్వాత మంచిగా మేము చేసుకున్న నైవేద్యాలన్నీ ఎంజాయ్ చేసాము. మంచిగా తిన్నాము. తిన్న తర్వాత చిన్నగా నాప్ అయితే వేశాను. సో చూడండి, మేము చేసుకున్న నైవేద్యాలు ఇలా దేవునికి ఇలా అలంకరించుకొని చాలా బాగా జరిగింది మా ఉగాది అయితే. సో చిన్నగా నాప్ అయితే వేసిన తర్వాత ఈవినింగ్ 6 o'clockకి అలా సో ఇలా కుడకల పేరు అయితే వేస్తారు. చక్కెర దండలు అండ్ కుడకల పేరు అయితే వేస్తారు. చిన్నపిల్లలకు ఇలా చేస్తారు మా ఊళ్ళో ఉగాది రోజు. సో చాలా మంచిదంట ఇలా వేయడం వలన. సో ఇక్కడ వేసేది మా ఆడబిడ్డ, ఆడపడుచు. సో తనే వేస్తుంది. సో మీ దగ్గర కూడా చిన్నపిల్లలకి ఇలానే చేస్తారా? నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇక్కడైతే ఇవి చక్కెర దండలు అండ్ కుడకల పేరు అయితే వేస్తున్నారు. కుడకలకు కొద్దిగా ఖర్జూర్లు అవి కూడా కుచ్చి వేస్తారన్నట్టు. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.